హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగస్టుడు తర్మా. ఈరోజు మనం సొగస్టుడు తర్మాలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో ఉన్నటువంటి లేటెస్ట్ కలెక్షన్ ఏంటో చూసేద్దాం. శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్ లో గాగ్రా కమ్ శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు మోహన్ గారు రెడీగా ఉన్నారు. హలో మోహన్ గారు. హలో మేడం. ఈ రోజు ఏ శారీస్ చూపిస్తున్నారు? హాఫ్ శారీస్ ఫ్యాన్సీలో చూద్దాం మేడం, హెవీలో చూద్దాం. అంటే ఫుల్ పార్టీ వేర్. ఓకే, డిజైనర్ వేర్. ఫస్ట్ సారీ చూద్దామా? yes మేడం, చూద్దాం. ఇది వచ్చేసి గాగ్రానా శారీ అండి? సారీ కమ్ గాగ్రా. ఓకే, శారీ లాగా యూస్ చేయొచ్చు, గాగ్రా లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది ప్యూర్ జార్జెట్ మేడం. ప్యూర్ జార్జెట్ మెటీరియల్, డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది. ఫుల్ డిజైన్ వచ్చిందండి త్రూ అవుట్ శారీ అంతా కూడా. దీంట్లో మనం బోర్డర్స్ చూసినట్లయితే రెడ్ కలర్తో ఒక చిన్న పైపింగ్ స్టైల్లో ఇచ్చారు. తర్వాత బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి సిల్వర్ మీద బ్లూ కలర్తో వర్క్ వచ్చేటట్లు ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. తర్వాత మొత్తం అంతా కూడా మనకి టెంపుల్ డిజైన్ లాగా సిల్వర్ కలర్, ఓన్లీ సిల్వర్ కలర్ కాంబినేషన్లోనే మనకి బీడ్స్ అలాగే స్టోన్స్ యూస్ చేసి టెంపుల్ డిజైన్ ఇచ్చారు. మిడిల్లో అక్కడక్కడ కూడా మనకి కొంచెం బిగ్ సైజ్లో కుందన్స్ని తీసుకున్నారు. ఈ శారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. అక్కడక్కడ వచ్చేసి మనకి చిన్న చిన్న బుటీస్ లాగా సిల్వర్ కలర్ కాంబినేషన్. ఈ బుటీస్ మనకి కొంచెం గ్యాప్ మెయింటైన్ చేస్తూ ఇచ్చారు కాబట్టి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి చిన్న చిన్న స్టోన్స్ని ఇచ్చారనమాట డాట్స్ టైప్లో. త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ వచ్చింది. దానికి ఏంటంటే హెవీగా మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్తో డిజైన్ చేశారనమాట. ఫుల్ మనకి ఇలాగే వస్తుంది. కుచిళ్ళ పార్ట్లో అండి, ఇది కుచిళ్ళ పార్ట్ మేడం. ఓకే, అంటే 2.5 మీటర్స్ అంతా వచ్చేసి షోల్డర్ పార్ట్ కూడా కవర్ చేశారు. ఆ తర్వాత అంతా కూడా కుచిళ్ళ పార్ట్ నుంచి అంటే నీస్ పార్ట్ నుంచి మాత్రమే డిజైన్ వచ్చింది. సేమ్ బోర్డర్ అండి, మనకి కొంచెం దగ్గర ఇచ్చినట్టున్నారు కదా ఇక్కడ. yes మేడం, ఫీల్స్ కదా, దగ్గర ఇచ్చారు. షోల్డర్ పార్ట్ లో వచ్చేసరికి కొంచెం గ్యాప్ మెయింటైన్ చేశారు. ఫుల్ సారీ మనకి ఇలాగే వస్తుంది. మరి ఈ సారీకి బ్లౌజ్ అండి? ఇది బ్లౌజ్, డిజైనర్ బ్లౌజ్ అండి. ఓకే, ఇది వచ్చేసి ఫ్రంట్ మేడం. అంటే ఇక్కడ మనకి గోట్ ఏదైతే ఇచ్చారో రెడ్ కలర్ కాంబినేషన్తో సేమ్ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. ఇదేం మెటీరియల్ వస్తుందండి? ఇది సిల్క్ మేడం, ప్యూర్ కాటన్ సిల్క్. ఇది కాటన్ సిల్క్ మెటీరియల్తో మనకి బ్లౌజ్ వచ్చింది. ఇదేంటంటే బ్యాక్ నెక్ ఇచ్చారు. ఫ్రంట్ మొత్తం అంతా కూడా మనకి చిన్న చిన్న బూటీస్ ఏవైతే వచ్చాయో త్రూ అవుట్ శారీ అంతా, ఆ బూటీస్ని డిజైన్ చేసి చిన్న చిన్న స్టోన్స్ని కూడా ఇచ్చారు. కింద బోర్డర్ వచ్చేసి మనకి శారీలో టెంపుల్ డిజైన్ ఎట్లయితే వచ్చిందో స్టోన్స్ వర్క్తో సేమ్ అదే డిజైన్ని మనకి కింద బోర్డర్లో ఇచ్చారు. అలాగే నెక్ కూడా ఇచ్చారు. ఫ్రంట్ ఎంతైతే బ్యూటిఫుల్గా ఉందో బ్యాక్ కూడా ఎక్కడ డిజైన్ అనేది మిస్ చేయకుండా బ్లౌజ్ మొత్తం కూడా ఫుల్ హెవీగా ఉండేటట్లుగా డిజైన్ చేశారు. లట్కన్స్ కూడా చూసారు కదా, హెవీ లుక్ ఉన్నటువంటి లట్కన్స్. దీంట్లో ఎక్కువ మనకి శారీ కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ ఎక్కువ కనిపిస్తుంది. దాంతోపాటు అక్కడక్కడ మనకి బీడ్స్, బ్లౌజ్ ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ బీడ్స్. దీనికి కొంగు గిట్లంగా మనకి లట్కన్స్ ఇచ్చారండి. ఇవే సేమ్ లట్కన్స్ మనకి బ్లౌజ్కి ఏవైతే యూస్ చేశారో హ్యాంగ్ అయ్యే పార్ట్లో, అంటే పళ్ళుకి హ్యాంగ్ అయ్యే పార్ట్లో 2 సైడ్ కార్నర్స్కి మనకి ఇలాగే లట్కన్స్ ఇచ్చారు. సెంటర్లో ఇచ్చారు, మిడిల్లో అంటే పళ్ళుకి హ్యాంగ్ అయ్యే పార్ట్లో 3 ఇచ్చారనమాట, 3 లట్కన్స్. కానీ బాగుందండి ఫుల్. అంటే కొంచెం ఫ్యాట్ ఉన్న వాళ్ళు ఇలాంటి శారీస్ ప్రిఫర్ చేసినట్లయితే కనుక చాలా బాగుంటుంది. ఎందుకంటే స్లిమ్గా కనిపిస్తారు, ఫాలింగ్ మెటీరియల్ కాబట్టి. కలర్ కూడా ఏంటంటే ఏ కలర్ ఉన్న వాళ్ళు కనుక దీన్ని వేర్ చేసినా కూడా చాలా అందంగా ఉంటుంది. దీని కాస్ట్ ఎంత ఉంటుందండి? 13,590 అండి. నెక్స్ట్ వెరైటీ అండి, సారీ కమ్ గాగ్రా మేడం. ఓకే, ఇది బ్లౌజా? yes మేడం. ఫస్ట్ మనం శారీ చూద్దాము. ఫస్ట్ మనం ఓనీ పార్ట్ చూద్దాము. ఫ్రంట్, ఇది మొత్తం ఫ్రంట్ 2.5 మీటర్స్ ఇస్తారు. ఇదంతా కూడా మనకి 0 సైజ్ నెట్, సాఫ్ట్ నెట్ తీసుకున్నారు. దాని మీద చిన్న చిన్న స్టోన్స్ని ఇచ్చారు మిడిల్ పార్ట్లో వచ్చేసి. తర్వాత అడ్జస్ట్ చూసినట్లయితే 3 సైడ్స్ బోర్డర్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ ఇచ్చారు. దీంట్లో పైన మనకి మెరూన్ కలర్ కాంబినేషన్తో గోట్ వర్క్ వచ్చింది. తర్వాత యాంటీ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. తర్వాత మెరూన్ కలర్ అంటే వెల్వెట్ మెటీరియల్ కట్ వర్క్ స్టైల్లో తీసుకున్నారు. దాని మీద అంతా కూడా మనకి ఏంటంటే సిల్వర్ కలర్ అలాగే గోల్డ్ కలర్, తర్వాత సేమ్ సెల్ఫ్ కలర్ మెరూన్కి మెరూన్ కలర్ కాంబినేషన్తో మనకి మ్యాంగో వర్క్ వచ్చింది. 3 సైడ్స్ కూడా ఈ ఓనీకి 3 సైడ్స్ మనకి ఇలాగే ఇచ్చారు. ఓనీకి హ్యాంగ్ అయ్యే పార్ట్లో 2 సైడ్స్ అండి. ఇది 2 సైడ్స్ కూడా మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ అలాగే సిల్వర్ కలర్ కాంబినేషన్, ఈ 2 కలర్స్ కాంబినేషన్తో మనకి లట్కన్స్ కూడా ఇచ్చారనమాట. స్కర్ట్కి అలాగే ఓనీకి వేరియేషన్ వచ్చిన చోట
మనకి ఇలాగా ఒక కట్ ఇచ్చారనమాట. ఈ కట్ అంతా కూడా మనకి అంటే ఇది ఈ బోర్డర్ అనేది మనకి 4 sides వస్తుంది. ఓనీకి 4 sides కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. ఇక్కడ సైడ్ లో వస్తుంది కాబట్టి ఈ నుంచి ఇలా వస్తుంది, అందుకని ఈ లట్కన్స్ అనేది ఇక్కడ సైడ్ లో ఇచ్చారు మేడం. హ్యాంగ్ అవుతూ ఉంటాయి. ఎస్ మేడం, ఇలా సైడ్ లో హ్యాంగ్ అవుతూ ఉంటాయి. వన్ సైడ్ మాత్రమే ఇట్లా హ్యాంగ్ అయ్యే విధంగా మనకి డిజైన్ చేశారు. ఇది కూడా మనకి వెల్వెట్ మెటీరియల్ తో ఉన్నటువంటి బాల్స్, లట్కన్ బాల్స్ యూస్ చేశారు. పెద్ద చైన్ ఇచ్చారు, మొత్తం పెద్దది ఇచ్చారు. ఓకే, ఇది స్కర్ట్ అండి. ఓకే, ఇది వచ్చేసి మనం బెల్ట్ పార్ట్ అండి. ఫ్రంట్ బెల్ట్ పార్ట్ లో వచ్చేటట్లు వెల్వెట్ మెటీరియల్ తో మనకి మ్యాంగో డిజైన్ వర్క్ ఏదైతే ఉందో కట్ వర్క్, అదే డిజైన్ ని మనకి కొంచెం మాత్రమే అంటే ఓన్లీ ఫ్రంట్ లుక్ మాత్రమే కనిపించేటట్లుగా ఇచ్చారు. మిగిలినంతా కూడా మనకి కలీజ్ స్టైల్లో వచ్చింది. ఇదంతా కూడా లోపల మనకి పైన వచ్చేసరికి సేమ్ అండి నెటెడ్ మెటీరియల్ 2.5 మీటర్స్ షోల్డర్ పార్ట్లో ఏదైతే మెటీరియల్ వచ్చిందో అదే మెటీరియల్ ఇచ్చారు. లోపల షిమ్మర్ టైప్ ఆఫ్ డిజైన్ ఉన్నటువంటి ఒక మెటీరియల్ని ఇచ్చారనమాట. అంటే లేస్ టైప్లో మనకి లైనింగ్ టైప్లో ఇచ్చారు. దాంట్లో నుంచి ఏంటంటే నెటెడ్లో నుంచి లోపల షిమ్మర్ అనేది డిజైన్ కనిపిస్తూ ఉంటుంది. ఈ పైన వచ్చేసరికి మనకి చిన్న చిన్న స్టోన్స్ యూస్ చేశారు కదా డాట్స్ టైప్లో. కింద చూడండి ప్రతి కలీజ్లో కూడా ఇంకా 2.5 మీటర్స్ ఓని తర్వాత అంతా కూడా మనకి స్కర్టే వస్తుంది కదా, మొత్తం ఫుల్ అంబ్రిల్లా వచ్చింది. స్కర్ట్ కూడా చాలా లెంత్ వచ్చింది మనకి, 4 మీటర్స్ వస్తుంది మేడం. ఓకే, దాంట్లో వెల్వెట్ మెటీరియల్తో మనకి ఇట్లా బంచెస్ టైప్లో ఇచ్చారనమాట. కొంచెం లాంగ్ లెంత్ వచ్చేటట్లుగా ఇచ్చారు. మొత్తం అంతా వెల్వెట్ మెటీరియల్ బేస్ తీసుకున్నారు. బోర్డర్ కూడా చూసినట్లయితే మనకి ఓనీలో ఉన్న బోర్డర్కి కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేశారండి. మ్యాంగో డిజైన్ తర్వాత ఈ డిజైన్ తర్వాత వెల్వెట్ మెటీరియల్ కొంచెం ఎక్కువ కనిపించేటట్లుగా ఒకటి ఇచ్చేసి దానిపైన మనకి పిటాయ్ వర్క్తో లేస్ వర్క్ని ఇచ్చారనమాట. ఇదంతా కూడా బ్రైడల్ కలెక్షన్ కదా. ఓకే, పట్టు చీరలు అంటే పెళ్లి టైంలో పట్టు చీరలు కాబట్టి పెళ్లికి ముందు రిసెప్షన్కి, ఎంగేజ్మెంట్కి, పెళ్లి తర్వాత రిసెప్షన్కి కూడా మనకి ఈ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ ఎక్కువ యూస్ చేస్తున్నారు. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందండి చూపిస్తాను. అంటే స్కర్ట్ లోపల ఏదైతే షిమ్మర్ మెటీరియల్ ఇచ్చారో ఆ మెటీరియల్ని దీంట్లో యాడ్ చేసి మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. నెక్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ప్రిన్స్ కట్ టైప్లో వచ్చింది సైడ్స్. ఇదంతా కూడా మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ కూడా యాడ్ చేస్తూ మ్యాంగో వర్క్ వచ్చింది. హ్యాండ్స్ కూడా మనకి షార్ట్ హ్యాండ్స్ ఇచ్చారు. ఫ్రంట్ ఎంత బ్యూటిఫుల్ లుక్ ఉందో దీనికి డబుల్ ఇచ్చారు బ్యాక్. అంటే నెట్టెడ్లో నుంచి ఈ డిజైన్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. అలాగే హ్యాండ్స్కి కూడా మనకి ఒక చిన్న బుటీ, మ్యాంగో బుటీ ఇచ్చారనమాట. దీనికి కూడా మనకి సేమ్ లట్కన్స్ అండి, కొంచెం చిన్న బాల్స్. ఇంతకుముందు మనం స్కర్ట్లో చూసినవి కొంచెం పెద్ద బాల్స్ ఇచ్చారు. ఇవి వచ్చేసి కొంచెం చిన్న బాల్స్తో మనకి ఒక 2 ఇచ్చారు. దీని కాస్ట్ ఎంత ఉంటుందండి? ఇది 27,990 అండి. నెక్స్ట్ వెరైటీ అండి, సేమ్ హాఫ్ సారీ కమ్ ఘాగ్రా అంటే ఇది. ఓకే, ఇదంతా కూడా మనకి నెట్టెడ్ మెటీరియల్ యూస్ చేసి దాంట్లో మనకి చిన్న చిన్న డాట్స్ లాగా సిల్వర్ కలర్ ఇచ్చారు. మిడిల్లో వచ్చేసరికి ఇలా ఒక సర్కిల్ టైప్లో బ్లూ కలర్ అంతా కూడా మనకి వెల్వెట్ మెటీరియల్ కట్ వర్క్ స్టైల్లో ఇచ్చి స్టోన్ వర్క్ ఇచ్చారనమాట. బోర్డర్ చూసినట్లయితే మనం ఒక 3 sides బోర్డర్ అంటే 3 sides మనకి ఇక్కడ కూడా అటాచ్ చేశారు కదా, జాయింట్ దగ్గర కూడా ఇదే బోర్డర్ వస్తుంది. ఈ బోర్డర్ వచ్చేసి బ్లూ కలర్, అలాగే స్టోన్స్, బీడ్స్, జర్దోసి వర్క్ ఆల్ మెటీరియల్స్తో మనకు ఒక చిన్న పైపింగ్ స్టైల్లో మనకి బోర్డర్ ఇచ్చారు. 3 sides ఇదే బోర్డర్ వస్తుంది. ఈ 4th side కూడా మనకి ఇదే బోర్డర్ వస్తుంది. దీంతో పాటు మనకి ఇంకొక బోర్డర్ కూడా యాడ్ చేశారు. ఇదంతా కూడా మనకి వెల్వెట్ మెటీరియల్ మీద సిల్వర్ కలర్ స్టోన్స్ అలాగే గోల్డ్ కలర్ బీడ్స్ యూస్ చేసి డిజైన్ చేశారు. 1 side హ్యాంగ్ అయ్యే పార్ట్లో ఇలా వస్తుందండి. 2 sides కూడా హ్యాంగ్ అయ్యే పార్ట్లో 2 sides కూడా లట్కన్స్ వచ్చాయి. ఇవి కూడా మనకి లెమన్ ఎల్లో, అలాగే బ్లూ కలర్, తర్వాత వచ్చేసరికి సిల్వర్ కలర్, ఈ 3 కలర్స్ కాంబినేషన్తో బ్యూటిఫుల్ లుక్ ఉండేటట్లు మనకి లట్కన్స్ ఇచ్చారు. ఓనీకి అలాగే గాగ్రా స్టార్ట్ అయ్యే ప్లేస్లో వచ్చేసి మనకి 1 side అంతా కూడా ఇట్లా కట్ స్టైల్లో ఇచ్చారనమాట. అక్కడ కూడా మనకి ఒక చైన్ మోడల్లో ఇచ్చేసి లట్కన్స్ ఇచ్చారు కింద హ్యాంగ్ అయ్యే పార్ట్లో 1 side. మనకి ఇంతకుముందు ఏంటంటే శారీకి 1 side కనిపించేటట్లు మనం కందోలి పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఇవన్నీ డిజైనర్స్ కాబట్టి దీనికి ఏంటంటే మనకి ఇలా బీడ్స్తో డిజైన్ చేశారనమాట. ఫుల్ ఓకే, ఫ్రంట్ అంతా కూడా ఫుల్ డిజైన్ వచ్చేసింది, ఎక్కడ కూడా మిస్ చేయకుండా ఫుల్ డిజైన్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి బెల్ట్ పార్ట్ అండి. బెల్ట్ పార్ట్లో అంతా వెల్వెట్ మెటీరియల్ ఎక్కువ కనిపించేటట్లు, అసలు వడ్డానం పెడితే గోల్డ్ వడ్డానం పెడితే ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈస్గా సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ మనకి వెల్వెట్ మెటీరియల్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారనమాట. ఇది బెల్ట్ పార్ట్ చూస్తున్నాం. ఇలాగే మనకి దీంట్లో కలీజ్ ఇచ్చారండి. ప్రతి ఒక్క కలీజ్లో కూడా ఇక్కడ కింద స్టార్టింగ్ నుంచి కింద బోర్డర్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి కూడా మనకి స్టార్ట్ చేస్తే ఒక క్రీపర్ పై వరకు కూడా కవర్ చేశారు. దీంట్లో కూడా మనకి ఎక్కువ గోల్డ్ కలర్ అలాగే సిల్వర్ కలర్ కాంబినేషన్లో మనకి బీడ్స్ అలాగే కుందన్స్ని యూస్ చేశారు. అక్కడక్కడ ఫ్లవర్ దగ్గర వచ్చేసరికి వెల్వెట్ మెటీరియల్ మనకి కట్ వర్క్ స్టైల్లో ఇచ్చారు.
కింద బోర్డర్ కూడా చాలా హెవీగా ఇచ్చారండి. ఈ బోర్డర్ మళ్ళీ డిఫరెంట్ అనమాట. అంటే ఓనీలో ఇచ్చిన బోర్డర్ వేరుంది, అలాగే ఇక్కడ ఇచ్చిన బోర్డర్ వేరుంది. ఇక్కడంతా కూడా బ్లూ కలర్ వెల్వెట్ మెటీరియల్ కొంచెం కడ్డీ స్టైల్లో తీసుకుని దాని తర్వాత అంతా కూడా వెల్వెట్ మెటీరియల్ మీద మనకి కట్ వర్క్ స్టైల్లో వర్క్ చేశారనమాట. ఇది సపరేట్ ప్యాచ్ వర్క్ కాదండి, ఇదంతా కూడా మనకి ఎల్లో కలర్ మనకి నెట్టెడ్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ మీదే మనకి డైరెక్ట్గా వర్క్ చేశారు. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇట్లా వచ్చింది. అంటే సింపుల్గా ఇచ్చేసి చిన్న చిన్న స్టోన్స్ ఇచ్చేసి దాని తర్వాత పైన ఇక్కడ బోర్డర్ అంటే మనకి ఓనీలో ఏదైతే డిజైన్ వచ్చిందో చిన్న చిన్న బూటీ సర్కిల్స్ టైప్లో అదే బూటీని ఇక్కడ యాడ్ చేశారు. సేమ్ బోర్డర్ వస్తుంది. చాలా బాగుంది కదా, మంచి బ్రైట్ లుక్ ఉంది. లెమన్ ఎల్లోకి డార్క్ కలర్ అంటే బ్లూ కలర్ కాంబినేషన్తో వర్క్ వచ్చింది. ఇది వచ్చేసి మనకి జ్యువెలరీ డిజైన్ ఇచ్చారు. దీనికి నెక్ పార్ట్ అంతా కూడా మనకు ఒక నెక్లెస్ వేస్తే ఎలా ఉంటుందో సేమ్ లుక్ వచ్చేటట్లుగా మనం సపరేట్గా మళ్ళీ వేయాల్సిన అవసరమే లేదండి. గోల్డ్ ఆల్రెడీ మనకి నెక్లోనే మనకి నెక్లెస్ డిజైన్ వచ్చింది. తర్వాత అంతా మిగిలిన చిన్న చిన్న స్టోన్స్ ఇచ్చారు. కింద కూడా మనకి ఒక క్రీపర్ టైప్లో వర్క్ ఇచ్చేసి ఇక్కడ ఒక ఫ్లవర్ షేప్ ఇచ్చారు. బ్యాక్ కూడా ఫుల్ వర్క్ వచ్చిందండి. ఇంకా ఫ్రంటే కొంచెం తగ్గించి ఉండాలి, బ్యాక్ మాత్రం చాలా హెవీగా ఇచ్చారు. ఎందుకంటే దానికి బ్యాక్లో లేదు కాబట్టి దీన్ని హైలైట్ చేశారు మేడం. ఓకే. దీని కాస్ట్ ఎంత ఉంటుందండి? ఇది 24,590. నెక్స్ట్ వెరైటీ అండి, సేమ్ ఆప్సరికం సారీ అండి ఇది. ఓకే. వావ్, ఇది కొంచెం డిఫరెంట్ ఉందండి, హెవీ లుక్ వచ్చింది. ఫస్ట్ మనం ఓనీ పార్ట్ చూద్దాం. మొత్తం వెల్వెట్ మెటీరియల్తో డిజైన్ చేశారు, డార్క్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. ఇక్కడ పైన మనకి మెరూన్ కలర్తో చిన్న గోట్ వర్క్ వచ్చింది. తర్వాత షిమ్మర్ మెటీరియల్ ఇచ్చారు. ఇక్కడ మనకి వెల్వెట్ మెటీరియల్ మెరూన్ కలర్ తీసుకుని దాని మీద మనకి కట్ వర్క్ స్టైల్లో ఇట్లా ఆరో మార్క్ లాగా ఇచ్చారనమాట. మొత్తం 4 సైడ్స్ కూడా మనకి సేమ్ డిజైన్ యాడ్ చేశారు. తర్వాత 2 సైడ్స్ వచ్చేసి మనకి లట్కన్స్ యూస్ చేశారు. ఇది కూడా మనకి సిల్వర్ కలర్, అలాగే గోల్డ్ కలర్, మరూన్ కలర్, ఈ 3 కలర్స్ కాంబినేషన్తో మనకి హెవీ లుక్ ఉన్న లట్కన్స్ వచ్చాయి. అంటే 2 కార్నర్స్లో వచ్చాయి. ఇట్లా మిడిల్ పార్ట్లో ఒక చిన్న ఫ్లవర్ షేప్ ఇచ్చారు సింపుల్గా ఉండేటట్లు. ఎందుకంటే మనకి ఎట్లాగా బ్లౌజ్ అనేది హెవీ లుక్ వస్తుంది కాబట్టి దీంట్లో మనకి సింపుల్గా చిన్న చిన్న డాట్స్ లాగా మాత్రమే ఓనీ ఇచ్చారు. ఈ ఓనీ అలాగే ఈ స్కర్ట్ ఎక్కడైతే యాడ్ అవుతుందో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ లట్కన్స్ ఇచ్చారనమాట. లట్కన్స్ని ఒక చైన్ మోడల్లో మనకి డిజైన్ చేసి ఇచ్చారు. ఒక కార్నర్కి ఉంటుంది, ఒక స్టైల్గా కొంచెం కార్నర్కి ఇచ్చారు స్టైలిష్గా. ఇది స్కర్ట్ పార్ట్. ఓకే, ఇది వచ్చేసి ఫ్రంట్ అండి. ఇది బెల్ట్ పార్ట్లో డిజైన్ చేశారు. ఇదంతా వెల్వెట్ మెటీరియల్ కొంచెం బ్రాడ్గా ఉండేటట్లుగా తీసుకున్నారు. అదంతా కూడా మనకి కట్ వర్క్ స్టైల్లో వచ్చింది. దాని మీద ఎక్కువ మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్తోనే డిజైన్ చేశారనమాట. ఫుల్ సిల్వర్ కలర్ వచ్చింది. మిడిల్లో చూసినట్లయితే మనం ఓనీలో ఏదైతే ఫ్లవర్ షేప్ చూసామో అదే ఫ్లవర్ షేప్ మనకి ఇక్కడ డిజైన్ చేశారు. చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి. ఎక్కువ హెవీగా ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి గ్యాప్ అనేది అస్సలు తెలియట్లేదు. ప్లస్ మొత్తం ఫుల్ వర్క్ చేసినట్లుంటుంది. ప్లస్ ఏంటంటే మనకి వెయిట్లెస్ కూడా ఉంటుంది. బార్డర్ పార్ట్ వచ్చేసి దీనికి ఒక బనారస్ మెటీరియల్ మెరూన్ కలర్ కాంబినేషన్ బోర్డర్ యాడ్ చేశారు. దాని మీద మనకి గోల్డ్ కలర్తో ఫ్లవర్ వచ్చింది. తర్వాత మనకి అంటే ఓనీలో ఏదైతే డిజైన్ వచ్చిందో సేమ్ డిజైన్ని మనకి ఇక్కడ యాడ్ చేశారనమాట. బోర్డర్ పార్ట్లో ఫ్రంట్ బ్యాక్ సేమ్ లుక్ ఉంటుందండి. సేమ్ లుక్ ఉంటుంది. ఓకే, ఫుల్ ఉంటుంది. ఫుల్ ఇచ్చేసారు. ఫ్రంట్ అలాగే బ్యాక్ కూడా మనకి మొత్తం బెల్ట్ కూడా మొత్తం వచ్చేటట్లు ఇచ్చారు. స్కర్ట్ మొత్తం రౌండ్ తిరిగేటట్లు వచ్చింది. ఓకే, దీని బ్లౌజ్ ఇదండి. బ్లౌజ్ చాలా బాగుంది. మొత్తం అంటే కొంచెం స్టైలిష్గా ఉండేటట్లు మనకి కింద వరకు కవర్ అయ్యేటట్లుగా మనకి మిడిల్లో ఇట్లా ఇచ్చారనమాట. ఒక వీ షేప్ వచ్చింది. ఇదంతా కూడా మొత్తం ఫుల్ స్టోన్ వర్క్ అండి. చాలా టైం పడుతుంది కదండి ఇది డిజైన్ చేయడానికి కూడా. మొత్తం ఇక్కడ వచ్చేసి మనకి జ్యువెలరీ డిజైన్ వచ్చింది. సిల్వర్ కలర్ కాంబినేషన్తో జ్యువెలరీ డిజైన్ ఇచ్చారు. చిన్న చిన్న ఫ్లవర్ షేప్ డాట్స్ ఇచ్చారు. ఫ్రంట్ బ్యాక్ కూడా ఎక్కడ మిస్ చేయకుండా మనకి ఫుల్ వర్క్ వచ్చేసింది. చాలా హెవీగా ఈ రెండింటికన్నా కూడా మనకి ఓనీ అలాగే స్కర్ట్ కన్నా కూడా ఈ బ్లౌజ్ని ఎక్కువ హెవీగా డిజైన్ చేశారు. దీని కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది 25,990 అండి. ఇవన్నీ కూడా బ్రైడల్ కలెక్షన్ అండి. మీ దాంట్లో హోల్సేల్ కమ్ రిటైల్ ఉంది. రిటైల్ కాబట్టి ఈ ప్రైస్ ఉంది మేడం. లేదు అనుకున్నప్పుడు ఎక్కువ అయిపోతుంది ప్రైస్. మామూలుగా తీసుకున్నట్లయితే ఇదే చాలా ప్రైస్ ఉంటుందండి. ఎక్కువ 25 అబవ్ ఉంటుంది. మనకి హోల్సేల్ రిటైల్ ఉంది కాబట్టి ఈ షోరూమ్ లో మనకి కొంచెం తక్కువలో వచ్చింది. ఓకే, సారీస్ ఉన్నారు కదా, ఏ వెరైటీస్ బనారస్ చూద్దాం మేడం. బనారస్ మెటీరియల్. ఓకే, పింక్ కలర్ కి గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు.
దాంట్లో ఒక 1/2 మీటర్ పైన 3/4 మీటర్ వరకు మనకి పళ్ళు డిజైన్ చేశారు. మిడిల్ లో అంతా కూడా మనకి జిగ్జాగ్ స్టైల్లో మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. అటు ఇటు ఎడ్జెస్ బోర్డర్ వచ్చి బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. అంటే బేస్ కలర్ టోటల్ శారీ అంతా కూడా పళ్ళు కంటూ సపరేట్ గా ఇవ్వకుండా టోటల్ శారీ అంతా కూడా మనకి పింక్ కలర్ వచ్చింది. దాని మీద మనకి హెవీగా వర్క్ రావడం వల్ల మనకి ఏంటంటే మొత్తం అంతా కూడా ఎక్కువ గ్రీన్ కనిపిస్తుంది. బోర్డర్స్ వచ్చి మనకి బ్లూ కలర్ కాంబినేషన్ తో ఒక క్రీపర్ ఇచ్చారు. తర్వాత ఎడ్జెస్ లో మనకి టెంపుల్ డిజైన్ వచ్చింది. దీంట్లో అక్కడక్కడ మనకి సిల్వర్ కలర్ తో టచ్ కూడా ఇచ్చారనమాట. అంటే చిన్న డాట్ టైప్ లో కనిపించేటట్లుగా డిజైన్ చేశారు. ఇది మనం పళ్ళు పార్ట్ చూస్తున్నాం. టోటల్ శారీ అంతా కూడా పింక్ కలర్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దాని మీద మనకి సెల్ఫ్ డిజైనింగ్ వచ్చింది మిడిల్ పార్ట్ లో. తర్వాత పైన బోర్డర్ వచ్చేసి మనం పళ్ళులో ఏదైతే క్రీపర్ చూసామో సేమ్ క్రీపర్ ని గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. సిల్వర్ టచ్ కూడా ఉంటుంది. ప్లస్ టెంపుల్ డిజైన్ కూడా వస్తుంది. దీనికి సేమ్ డిజైన్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి కింద బోర్డర్ లో కూడా ఇచ్చారు. కాకపోతే కలర్ చేంజ్ వచ్చింది. ఇక్కడ మనకి బ్లూ కలర్ తో ఇచ్చారు. ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. ఇచ్చేసి గ్రీన్ కలర్ బార్డర్ ఇచ్చారండి దీనికి. ఓకే, దీనికి బ్లౌజ్ బ్లూ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ వేసుకున్నా కూడా బాగుంటుంది. దీనికి ఏంటంటే వన్ సైడ్ గ్రీన్ కలర్ తో మాత్రమే బోర్డర్ ఇచ్చారనమాట. సేమ్ క్రీపర్. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది 12,390 అండి. నెక్స్ట్ సారీ నెక్స్ట్ సేమ్ బనారస్లో చూసాం మేడం. అంతా ఇప్పుడు ఏంటంటే పైతానిక్ అంటున్నారు కాబట్టి మనం పైతానిక్లో చేయించాం బనారస్లో. ఒకసారి చూడండి, డిఫరెంట్ అనమాట. ఇది పళ్ళు పార్ట్ వచ్చేసి మనకి జూట్ స్టైల్లో ఇచ్చారు. బేస్ కలర్ వచ్చేసి మనకి సేమ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోనే ఉంటుంది. దానిపైన రాణి పింక్ కలర్ కాంబినేషన్ తో కడ్డీ స్టైల్లో వచ్చింది. టూ సైడ్స్ కూడా ఎడ్జెస్ కి బోర్డర్ వచ్చేసి గోల్డ్ కలర్ కాంబినేషన్ తో లైన్స్ ఇచ్చారనమాట. సేమ్ ఇదే టైప్ ఆఫ్ లైన్స్ మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతాయి. కొంచెం బిగ్ బోర్డర్ పింక్ కలర్ తీసుకుని దాని మీద మనకి లైన్స్ లాగా ఇచ్చారు. సేమ్ బోర్డర్ మనకి కింద కూడా కంటిన్యూ అవుతుంది. యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడైతే ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ మనకి కింద కూడా వస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మొత్తం అన్ని కూడా మనకి లైట్ కలర్స్ కాంబినేషన్ ఎక్కువ కనిపిస్తుంది. చూడండి, గ్రే కలర్, అలాగే లైట్ వైలెట్ కలర్, బ్లాక్ లో కూడా మనకి ఈ క్రీమ్ కలర్ యాడ్ అవ్వడం వల్ల కొంచెం డల్నెస్ వచ్చింది. మొత్తం అన్ని కూడా లైట్ కలర్స్ కాంబినేషన్ లో మనకి 3-4 కలర్స్ తీసుకున్నారు. అది కూడా మనకి ఒక డైమండ్ లాగా ఒక కల్సెం మోడల్లో వచ్చింది అనమాట. ఇట్లా ఒక కొంచెం డిఫరెంట్ షేప్ వచ్చేసి మిడిల్లో సేమ్ కలర్ ఆ శారీ బేస్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్తో మనకి థ్రెడ్ వర్క్ టైప్లో డిజైన్ చేశారనమాట. ఫుల్ శారీ మనకి ఇలాగే వస్తుంది, ఫుల్ కలర్ఫుల్గా వస్తుంది. మనం దీనికి కావాలంటే మనం థ్రెడ్ వర్క్ ఏమైనా చేయించుకోవచ్చు. ఈ ఫ్లవర్ ఏదైతే ఉంది ఈ ఫ్లవర్ని ఈ రాణి పింక్ కలర్ కాంబినేషన్తో అవుట్లైన్ మనం చేయించుకున్నా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మిడిల్లో వచ్చేసరికి ఒక బిగ్ కుందని పెట్టుకోవచ్చు. బ్లౌజ్ ఎలా ఉంది? ఇది బ్లౌజ్ మేడం. ఓ, ఇంకా దీనికి సపరేట్గా డిజైన్ చేయించుకునే అవసరమే లేదండి. ఎందుకంటే లైట్ కలర్ కాంబినేషన్కి మనకి పింక్ కలర్ మంచిగా ఇచ్చారనమాట డిజైన్. దీంట్లో కూడా మనకి సెల్ఫ్ లైన్స్ వచ్చాయి. బోర్డర్ ఇచ్చారు. ఇది బోర్డర్ మేడం. ఓకే, అంటే సారీలో ఏదైతే బోర్డర్ వచ్చిందో అదే బోర్డర్ని మనకి కొంచెం నిండుగా, అంటే ఇక్కడ మనకి లైట్ కలర్ నెట్టెడ్ వల్ల ఏంటంటే కొంచెం లైట్ కలర్ కనిపిస్తుంది. ఇక్కడ హెవీగా మొత్తం ఫిల్ అవ్వడం వలన డార్క్ ఎక్కువ కనిపిస్తుంది. గోల్డ్ కలర్తో లైన్స్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్తో మనకి లైన్స్ ఇచ్చారనమాట. కానీ శారీ మాత్రం సూపర్ గా ఉందండి, చాలా అందంగా ఉంటుంది. ఎవరైనా కట్టొచ్చు మేడం. ఓకే, ఏజ్ తో సంబంధం లేదు. చిన్నవాళ్ళు కట్టుకునేటట్లయితే ఇంకా కొంచెం దానికి ఏదైనా వర్క్ చేయించుకుంటే ఇంకా అందంగా ఉంటుంది. కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళు అయితే కనుక యాజ్ ఇట్ ఈస్ గా ఇలా కట్టుకోవచ్చు. దీని కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది 16,990 అండి. మోహన్ గారు, నెక్స్ట్ సారీ. నెక్స్ట్ మనం బనారస్ సారీ చూద్దాం మేడం. బనారస్ ప్యూర్ సిల్క్. టోటల్ కూడా మనకి సింగిల్ కలర్ కాంబినేషన్తోనే వచ్చింది. ఇది వచ్చేసి మనం పళ్ళు పార్ట్ ఫుల్ 1 మీటర్ ఫుల్ డిజైనర్ పళ్ళు ఇచ్చారు. ఎడ్జెస్లో చూసినట్లయితే మ్యాంగో డిజైన్ వచ్చిందండి. వన్ సైడ్ అంతా కూడా మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చేసి తర్వాత జిగ్జాగ్ లైన్స్ ఇచ్చారు. ఆ తర్వాత చూసినట్లయితే మనకు ఒక డైమండ్ షేప్, మిడిల్లో వచ్చేసరికి ఒక డైమండ్ షేప్ వచ్చింది. ఇదంతా కూడా క్రీపర్ని ఇట్లా కొంచెం డిఫరెంట్గా క్రియేట్ చేశారనమాట. ఇది అంటే ఇక్కడ ఒక హాఫ్ డైమండ్, అటు ఒక హాఫ్ డైమండ్, మిడిల్లో ఫుల్ డైమండ్ ఇచ్చారు. పైన చూసినట్లయితే మనకి జిగ్జాగ్ లైన్స్, మనకి పళ్ళులో ఏదైతే చూసామో సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చేసి మనకి షోల్డర్ పార్ట్లో వచ్చేటట్లుగా ఇట్లా ఫ్రంట్ వచ్చేటట్లుగా మనకి ఒక హాఫ్ డైమండ్ ఇచ్చారు ఇక్కడ. అంటే మనం పళ్ళులో చూసాం కదా సేమ్ డిజైన్, హాఫ్ డైమండ్ మనకి ఇక్కడ వస్తుంది. కింద బోర్డర్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ బోర్డర్తో పాటు మ్యాంగో డిజైన్, పళ్ళులో మనం మ్యాంగో డిజైన్ చూసాం కదా సేమ్ ఆ డిజైన్ని కూడా ఎక్స్ట్రా యాడ్ చేశారనమాట. 2.5 మీటర్స్ వచ్చేసి ఈ టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఏదైతే ఉందో ఇంతకుముందు నేను మీకు షోల్డర్ పార్ట్ చూపించాను కదా కొంచెం డిఫరెంట్గా క్రీపర్ని, ఆ క్రీపర్ అనేది 2.5 మీటర్స్ కూడా కంటిన్యూ చేశారు. ఫుల్ కింద మ్యాంగో లైన్ వస్తుంది. తర్వాత కుచిళ్ళలో ఒక చిన్న డాట్, అంటే డబల్ డాట్ టైప్లో క్రియేట్ చేశారనమాట. పొల్కా డాట్స్ లాగా డబల్ డాట్ లాగా వస్తుంది. అంటే టోటల్ శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ వచ్చేసి ఓన్లీ బోర్డర్స్ దగ్గర మాత్రమే మనకి డిజైన్ వచ్చింది. ఇది అలా కాకుండా ఏంటంటే మిగిలిన పార్ట్, అంటే ఇక్కడ మొత్తం పార్ట్ అంతా కూడా ఈ డాట్స్తో కవర్ చేయడం వల్ల ఏంటంటే వేరియేషన్ అనేది సింగిల్ కలర్ కాంబినేషన్ అయినా కూడా చక్కగా తెలుస్తుంది. డాట్స్ దగ్గర వచ్చేసరికి ఏంటంటే మనకి కుచిళ్ళ పార్ట్ అని చెప్పేసి ప్లెయిన్ ఉన్న చోటంతా కూడా మొత్తం హెవీగా ఉండేటట్లు మనకి పైన టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు కదా, అక్కడ ప్లెయిన్ కనిపిస్తూ ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది శారీ సింగిల్ కలర్ అయినా కూడా. దీని బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారండి. దీనికి ఏదైనా వర్క్ చేసుకోవచ్చు మనం గోల్డ్ కలర్ కాంబినేషన్లో. బోర్డర్స్ వచ్చేసి జిగ్జాగ్ బోర్డర్ ఏదైతే ఉందో జిగ్జాగ్ కడ్డీ బోర్డర్ సేమ్ అదే బోర్డర్ని ఇక్కడ యాడ్ చేశారు.
కానీ డిఫరెంట్గా ఉంది సింగిల్ కలర్ కాంబినేషన్తో. అంటే ఇది కూడా మనకి ఏ ఏజ్ వాళ్ళైనా కూడా కట్టుకునే విధంగా ఉంది, ఎందుకంటే మొత్తం సింగిల్ కలర్ కాబట్టి. అదే కలర్ కనుక డిఫరెంట్గా కొంచెం చేంజ్ చేసినట్లయితే కుచ్చిళ్ళల్లో మళ్ళీ అది కొంచెం యూత్ ఎక్కువ అంటే కొంచెం యంగర్స్కి. ఓకే, ఈ సారీ కాస్ట్ అండి? ఇది 15,990 అండి. ఓకే మోహన్ గారు, మీ షోరూంలో ఉన్నటువంటి బ్యూటిఫుల్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మేడం. చూసారు కదండి, ఫుల్ పార్టీవేర్ డ్రెస్సెస్ అండ్ శారీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్యూడి తరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.